రామోజీరావు అంత్యక్రియలు మరికాసేపట్లో ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించనున్నారు. నిన్న శనివారం రామోజీ ఫిలిం సిటీలోని కార్పొరేట్ భవన సముదాయంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచగా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సందర్శించి ఘన నివాళులర్పించారు. ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, దామోదర్ రాజు నరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు నివాళులర్పించారు. రామోజీరావు అంత్యక్రియలు మరికాసేపట్లో ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించనున్నారు. నిన్న శనివారం రామోజీ ఫిలిం సిటీలోని కార్పొరేట్ భవన సముదాయంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచగా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సందర్శించి ఘన నివాళులర్పించారు. ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, దామోదర రాజు నరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు ఘననివాళులర్పించారు. రామోజీరావు అంత్యక్రియలు మరికాసేపట్లో ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించనున్నారు. నిన్న శనివారం రామోజీ ఫిలిం సిటీలోని కార్పొరేట్ భవన సముదాయంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచగా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సందర్శించి ఘన నివాళులు అర్పించారు. ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, దామోదర రాజు నరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు నివాళులర్పించారు. తెలియజేశారు. చాలా దిగ్భ్రాంతిని కలిగించింది, చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను. ఆ పాప ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు గత దశాబ్దన్నర కాలంలో. పాప ఆయన తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు. ఒక మహోన్నతమైన వ్యక్తి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏ జర్నలిస్ట్ ఉన్నా అది ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి వచ్చే రూట్స్ దానికి ఉంటాయి. అలాంటి కొన్ని వేలాది మంది జర్నలిస్టులని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను. ఇలాంటి చేస్తున్న వ్యక్తిని ప్రభుత్వాలు గత 15 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పెట్టినాయి. వాటన్నిటినీ తట్టుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు. ఆ విజయం ఆయనకి తెలియజేయాలని అనుకున్నాం, చేసి లోపల దురదృష్టం ఇలా జరిగిపోయింది. వారి కుటుంబానికి, ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి, అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారందరికీ కూడా నా జనసేన తరపు నుంచి, నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాను. ఈ సమయంలో మీ అందరికీ ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అవుతుందని వాళ్ళ వెనుకున్నటువంటి కిరణ్ గారు వాళ్ళ తదితర సిబ్బందిని ముందుకు తీసుకెళ్ళి ఆయన కళ నిజం చేస్తారు. ఆయన 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 అది జరుగుతున్న ఇది అందరూ ఆయనలో ఒక గంభీరమైన వ్యక్తిని చూస్తుంటారు. కానీ నేను ఆయనలో ఒక చిన్న పిల్లవాడిని, ఒక పసిపిల్లవాడిని కూడా నేను చూడడం జరిగింది. ఆయన 2009లో ఆయన తరచూ కలుస్తుండేవాడిని. ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఆయన సలహాలు, సంప్రదింపుల వరుసగా. ఆ సమయంలో భోజనం అయిన తర్వాత నేను ఆయన ఒక పెన్ను
ఒక కార్టియర్ పెన్ను నేను ఆయనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన పెన్నులు కలెక్ట్ చేస్తారు, ఆ యొక్క హాబీగా ఉంది అని తెలిసినప్పుడు ఆయనకు ఆ పెన్ను ఇచ్చినప్పుడు సుతారంగా వద్దు అంటారేమో అనుకున్నాను, కానీ చాలా ఆప్యాయంగా తీసుకుంటూ చిన్నపిల్లవాళ్ళగా ఆ పెన్ను చూసుకుంటూ ఒక చిన్నపిల్లవాడికి టాయ్ ఇస్తే ఎంత ఎగ్జైట్ అవుతారు అంత ఎగ్జైట్ అవుతావు. వండర్ఫుల్ పెన్, చాలా బాగుంది చిరంజీవి గారు అని. మీకు అంత ఇష్టం అంటే, అయ్యో నాకు పెన్నులు కలెక్ట్ చేయడం చాలా ఇష్టం, రండి చూపిస్తానంటూ లోపలికి తీసుకువెళ్ళి ఇదే హౌస్లో ఆయన బీరువా తెరిచి ఆయన కలెక్ట్ చేసినటువంటి మంచి మంచి గొప్ప పెన్స్ అని చూపించి, ఇన్ని పెన్స్ ఏం చేసుకుంటారండి అంటే, అయ్యో ఇవి చాలా ఇష్టం అండి, నా మనసుకి ఏదైనా ఆలోచన తోచినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పెన్తో డైరీలో రాసుకుంటానన్నట్టు ఆయన రకరకాల ఇంకులతోటి ఎరుపు, నలుపు, ఆకుపచ్చ, బ్లూ, ఎరుపు ఇలాంటి రంగులతోటి ఆయన కప్లెట్స్ లాగా ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో ఆ డైరీలో రాసుకోవడం చూసిన తర్వాత ఆయన నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి, నెక్స్ట్ ఎలాగా అటు ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు ఆయన. అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకున్న కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం, వాటిని ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంతా ఇంత కాదు. ఆ రకంగా ఆయనలో ఆ రోజున అంత అబ్బురపడిపోయినటువంటి ఆ చిన్న పసి బాలును కూడా నేను చూడగలిగాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సామాజిక సమస్యలు కూడా పత్రికాముఖంగా ఎప్పటికప్పుడు బయటకు తీసుకొని వస్తాం. ప్రభుత్వ పరంగా వాటన్నిటి పరిష్కారం కోసం కూడా వారు చేసిన ప్రయత్నాన్ని కూడా ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా గౌరవిస్తూ అనేక రకాలైనటువంటి గౌరవ పురస్కారాలను అందించినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. వారి మరణం నిజంగా ఒక లౌకిక వాదంతో కూడినటువంటి ఒక తాత్వికవేత్త ఆయన. అటువంటి తాత్వికవేత్త హైదరాబాద్ నగరంలో ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం తలమానికగా ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీ లాంటి దాన్ని కూడా నిర్మించి తెలంగాణకి ఒక ఔన్నత్యాన్ని, ఒక గొప్పతనాన్ని కూడా తీసుకొచ్చిన సంగతి కూడా మనం మర్చిపోకూడదు. అటువంటి వారు ఈరోజు మనందరి నుంచి దూరం అవటం చాలా బాధాకరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మంత్రివర్గ సహచరులు అందరితో మాట్లాడి, వారు అత్యవసర కారణాల వల్ల, రాజకీయపరమైన అవసరాల వల్ల ఢిల్లీలో ఉండటం, మేమంతా మాట్లాడుకొని ఇంతటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి ఈరోజు మనందరి నుంచి దూరం అయినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఒక గౌరవ పురస్కారంతో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వారి అంత్యక్రియలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వ పరంగా నిర్ణయం చేయడం జరిగింది. రామోజీరావు గారు దేశ రాజకీయాలలో, పత్రికా రంగంలో, ప్రసార రంగంలో ఆద్యుడు, ఈ దేశానికే ఆదర్శంగా నిలబడి ప్రతిపక్ష పాత్ర పత్రికలు, ప్రసార సాధనాలు పోషిస్తాయని నిరూపించిన వాడు. వ్యాపారంలో కానీ, ప్రజాసేవలో కానీ ప్రజా సమస్యల్ని లేవనెత్తి పాలకుల నుంచి ప్రజలకు మేలు జరిగే విధంగా పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు. వ్యక్తిగతంగా రామోజీరావు గారు, వారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారి మరణం చాలా బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రామోజీరావు గారి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రామోజీరావు గారు చనిపోవడం అనేది ఒక తీరని లోటు. తెలుగు రాష్ట్రాలకే కాదు, ఈ దేశంలో పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించిన రామోజీరావు గారి మరణం అనేది ఒక దురదృష్టకరమైన సందర్భము. వారి కుటుంబానికి అండగా నిలబడి, వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసి అధికారిక లాంఛనాలతో రామోజీరావు గారి యొక్క అంత్యక్రియలను పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది.